హిజ్బుల్లా ఏదైతే ఇరాన్ ప్రేరేపిత తీవ్రవాద సంస్థ, ఇరాన్ ఆర్థిక సాయంతో ఉన్నటువంటి తీవ్రవాద సంస్థ, లక్షలాది ఆయుధాలు ఉన్నాయి. అయితే ఈ ఆయుధాలతో పాటు లక్షలాది మంది వీళ్ళ సైన్యం కూడా ఉంది. వీళ్ళు ఇరాన్ డబ్బులతో బ్రతికేటటువంటి తీవ్రవాదులు, ఇజ్రాయెల్ని నాశనం చేయాలని కోరుకునేటటువంటి వాళ్ళు. వీళ్ళందరూ లెబనాన్లో ఉంటారు. లెబనాన్ ప్రభుత్వాన్ని పట్టించుకోరు వీళ్ళు. లెబనాన్లో వీళ్ళే ఒక సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతారు. కొన్ని ఏరియాలు వీళ్ళ పాకెట్స్లో ఉన్నాయి. అయితే లెబనాన్ ప్రభుత్వం ఇప్పుడు వీళ్ళకి ఒక రిక్వెస్ట్ చేస్తుంది. ఏంటయ్యా అంటే, హిజ్బుల్లా వాళ్ళు ఇప్పుడు ఇరాన్ దగ్గర నుంచి 150,000 మిస్సైల్స్ దగ్గర పెట్టుకున్నారు. రేపు ఇరాను ఇజ్రాయెల్ యుద్ధం బిగినైతే కనుక ఇటు ఇరాన్ ఇట్టించి దాడి చేస్తుంటే హిజ్బుల్లా వాళ్ళు లెబనాన్ నుంచి దాడి చేయడానికి ప్రిపేర్డ్ అన్నటువంటిది వినబడుతున్నటువంటి మాట. అందుకనే మొన్ననే వాళ్ళ లెబనాన్కి సంబంధించిన హిజ్బుల్లా కమాండర్లు లేపడేసింది ఇజ్రాయెల్, 8 మంది దాకా ఉన్నటువంటి వాళ్ళు. ఇప్పుడు హిజ్బుల్లాని లెబనాన్ ప్రభుత్వం రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, యుద్ధం ప్రారంభమైతే మీరు మాత్రం ఇజ్రాయెల్ మీద లెబనాన్ గడ్డ మీద నుంచి దాడి చేయకండి. ఎందుకంటే ఇజ్రాయెల్ చూస్తూ ఊరుకోదు, వెంటనే వచ్చి దాడి చేస్తే నాశనం అయ్యేది లెబనాన్ దేశం. లెబనాన్ ప్రజలు రోడ్డున పడతారు, లెబనాన్ వాళ్ళ ఆస్తులు నాశనం అవుతాయి. కాబట్టి ఇక్కడి నుంచి దాడి చేయకండి, కావాలంటే మీరు వెళ్ళి ఇరాన్లో ఉండి ఇరాన్ నుంచి యుద్ధం చేసి రండి అని చెప్తున్నారు.